మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. పట్టణంలోని పిఆర్టీసీ వీధిలో గల లేటు తలారి భయన్న, తలారి నారాయణమ్మ ఇంట్లో ఈ నెల 15వ తేదీ రాత్రి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ లో ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు, బట్టలు, నగదు తదితర వస్తువులన్నీ పూర్తిగా దగ్ధమైందని బాధితురాలు కూతురు సాయి అంజలీదేవి బాధను వ్యక్తం చేసింది. దాదాపు 40,000 రూపాయల నగదుతో పాటు బట్టలు, ఫ్యాను, ఇతర ఇంటి సామాగ్రి పూర్తిగా దగ్ధమైందని తెలిపారు. కావున నన్ను ప్రభుత్వమే ఆదుకోవాలని వారు కోరారు. మంటల్లో దగ్ధమైనప్పుడు ఇంట్లోనే 2 సిలిండర్లు ఉండడం, సమయానికి ఫైర్ స్టేషన్ వాళ్ళు రావడం ఒకంత ఆలస్యమై ఉంటే సిలిండర్లు కూడా పేలే అవకాశం ఉందని స్థానికులు తెలిపారు. స్థానికులు మాట్లాడుతూ వీరి కుటుంబం చాలా పేద కుటుంబం అని, ప్రస్తుతం తల్లిదండ్రులు లేని అంజలీదేవికి ప్రభుత్వం తప్పక సహాయం అందించి ఆదుకోవాలని వారు కోరుతున్నారు. పేరు సాయి అంజలీదేవి. మా నాన్న పేరు భయన్న, మా అమ్మ పేరు నారాయణమ్మ. మేము ధర్మవరం పిఆర్టీలో ఉంటాం. రాత్రి 6:50 కాడ షార్ట్ సర్క్యూట్ అయ్యి ఆ టైంలో కరెంట్ పోవడం వల్ల నేను మా చెల్లెలు వాళ్ళ ఇంటికి పోయినా. మొత్తం సామాన్లన్నీ 4 లక్షల వరకు మొత్తం అన్నీ బట్టలు వేసుకుంటే బట్టలు తప్ప మిగతా ఏమీ కానీ లేవు. దయచేసి ప్రభుత్వం వారు కానీ మాకు సహాయం చేస్తారని కోరుకుంటున్నాను. నా పేరు అంజలి. మేము ధర్మవరం పిఆర్టీ స్ట్రీట్లో నివాసం ఉంటున్నాం. మా అమ్మ, మా నాన్న, మా అమ్మ పేరు నారాయణమ్మ. 2017లో మా అమ్మ చనిపోయినారు. 2018లో మా నాన్న చనిపోయినారు భయన్న. 15వ తారీఖు 12వ నెల 2025 షార్ట్ సర్క్యూట్ వల్ల మా ఇంట్లో మొత్తం సామాన్లన్నీ కాలిపోయినాయి. 4 లక్షల వరకు నష్టం జరిగింది. ప్రభుత్వం వారు కానీ కరెంటు 6:50 పోయింది. నేను మా చెల్లెలు వాళ్ళ ఇంటికి పోయినాను. కరెంట్ రాకపోవడంతో మా ఇంటి పక్కన వాళ్ళు ఫోన్ చేసినారు వెంటనే 7 గంటలకంతా ఇట్లా మంటలు వస్తున్నాయి అని చెప్పేసి. వచ్చి చూస్తే అంతా అంటుకోండి. వచ్చి వెంటనే ఫైర్ ఇంజిన్ వాళ్ళకి ఇన్ఫామ్ చేసి అన్న వాళ్ళు 7:20కి అంతా వచ్చేసి వెంటనే యాక్షన్ తీసుకున్నారు. మా తప్ప ఇంకేమీ లేవు. మళ్ళీ ఒంటి బట్టలు వేసుకోండే బట్టలు తప్ప ఇంకేం లేవు. అన్నీ మసి అయిపోయినాయి. నేను కట్టు బట్టలతో బయటకు వచ్చేసినాను. ఎంతవరకు నష్టమైంది అనుకుంటున్నామా మీరు? 3.5 లక్షల నుంచి 4 లక్షల వరకు నష్టమైంది. ఇంత జరిగింది. ప్రభుత్వమే నన్ను ఆదుకోవాలి. నాకంటూ ఎవరూ లేరు. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత
తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్. ప్రతి రూమ్ నందు వేడినీటి సదుపాయం కలదు.